హావియర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ చెప్తానండి. చాలామంది క్లినిక్కి ఆగమాగమవుతూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తారు. సార్ ఇట్లయితుంది, అట్లయితుంది, సార్ నాకు మోషన్ వెళ్తుంటే రక్తం వస్తుంది, నాకేమైనా క్యాన్సర్ ఉందా సార్ అని ఇట్లా చాలామంది పేషెంట్లు యంగ్స్టర్స్ అండి, 25-26 ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో ఏమైపోతుందంటే 2 గంటల వరకు జొమాటోలో ఆర్డర్ పెడతారు, 3 గంటలకు మందు తాగుతారు, 4 గంటలకు పడుకుంటారు, మళ్ళీ పొద్దున 11 గంటలకు లేస్తారు. దాంతోపాటు మనం ఏం చేస్తాము, ఆ బీర్లు, బీజర్లు, పిజ్జా ఇంకేమేమో తింటూ, దాంతోపాటు బిర్యానీ తింటూ, రాత్రి 2 గంటలకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేదంటే షవర్మాలు, ఇంకా ఏది పడితే అది చికెన్ 65, ఆ లాలీపప్పు, గీలిపప్పు, తొక్కా తోటకూర అన్నీ తింటారు. చెత్తా చెదారం అంతా కడుపులేస్తారు. ఇప్పుడు అన్నిట్లల్లా ఫ్యాట్స్ ఎక్కువ, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బీర్ తాగుతారు, బీర్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ అంటే మళ్ళీ షుగరు, ఇవన్నీ తీసుకొని తాగి ఇమ్మీడియట్గా పడుకుంటారు. తద్వారా ఏమవుతుంది, డైజెషన్ అనేది సరిగ్గా కాకపోయేసరికి ఏమవుతుంది, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మోషన్ వెళ్తుంటే రక్తం వస్తుంది. సో రక్తం వస్తుంది, ఉరుక్కుంటూ వచ్చేసి, అరే సార్ నాకేమన్నా, నేను మోషన్ సరిగా రావట్లేదు సార్, ఏమైనా క్యాన్సర్ వచ్చిందా అని అంటారు. సో మోషన్ పోయే ప్రతిసారి రక్తం వచ్చిందంటే దానికి క్యాన్సర్ అని కాదండి అర్థం. సో మోషన్ పోయినాక రక్తం వస్తుందంటే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ పైల్స్, అంటే పైల్స్ వల్ల కూడా రక్తం రావచ్చు. ఫిజర్స్ సమస్యతో బాధపడుతున్న రక్తం రావచ్చు. ఫిస్టులా సమస్యతో బాధపడుతున్న రక్తం రావచ్చు. ఇంకొకటి, మనకి ఈ ఈసోఫేగస్ అని అంటారు, అన్ననాళము లేకపోతే స్టమక్, దాంట్లో కూడా మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అప్పుడప్పుడు, లేకపోతే మన చిన్న పేగులో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, పెద్ద పేగులో సమస్యలు ఉన్నా కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నా కానీ కొన్నిసార్లు రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు రక్తము వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అని అంటే, మోషన్ పోయినప్పుడు ఒకవేళ బ్రైట్ రెడ్ కలర్ ఉంది, మోషన్ పోగానే కొంచెం అంటే ఫ్రెష్ బ్లడ్ లాగా, మనం ఇప్పుడు మనకు కట్ అయింది అనుకోండి, ఏదైనా కట్ చేస్తుంటే ఆ రక్తం అదే కలర్ ఉంది అని అనుకోండి, అప్పుడు అది ఫ్రెష్ బ్లడ్ అని, అప్పుడు అది పైల్స్ ఉండొచ్చు అని మనం నిర్ధారించుకోవచ్చు. రెండోది, బ్లాక్ కలర్లో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ స్టూల్, మన మోషన్ పోయినప్పుడు బ్లాక్ కలర్ వచ్చింది, అప్పుడు బ్లాక్ ఉంది అని అంటే, డార్క్ కానీ బ్లాక్ కలర్ ఉంది అంటే ఇది డేంజర్ అని కంపల్సరీ మీరు నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పోవాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, మన అన్ననాళము, ఇంకొకటి స్టమక్, అక్కడ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అదేమవుతుంది అంటే, ఆ రక్తము పొట్టలో యాసిడ్తో కలిసి మళ్ళీ దాని తర్వాత పెద్ద పేగు చిన్న పేగు నుంచి మోషన్కి వస్తుంది. కాబట్టి ఆ రక్తము యాసిడ్తో కలిసినప్పుడు అది నల్లగా అవుతుంది, అప్పుడు మోషన్ నల్లగా రావడం జరుగుతుంది, అంటే బ్లాక్గా రావడం జరుగుతుంది. ఇది డేంజరు, ఇది కంపల్సరీ ఇమ్మీడియట్గా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మోషన్ వెళ్ళినప్పుడు రక్తం వస్తుంది అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఫిజర్స్లో కూడా వస్తుంది, ఫిస్టులాలో కూడా వస్తుంది. అసలు ఎట్లా గుర్తుపట్టాలి, మోషన్ అంతా వెళ్ళిపోయినాక కొంచెం రక్తం పడుతుంది అని అంటే అది పైల్స్. మోషన్ పోయినప్పుడు ఆ మోషన్ని దాన్ని ఆనుకొనే వస్తుంది అనుకోండి, దానికి అందులో కలిసిపోయి కొంచెం ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది అనుకోండి, ఇప్పుడు మోషన్ పేస్ట్ లాగా ఉంటుంది, దాంట్లోనే కొంచెం రెడ్ ఇట్లా పట్టిలాగా కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫిషర్ అని అర్థం. ఎందుకంటే ఫిషర్ అంటే ఏమవుతుంది అంటే, మన యానస్ ఉంటుంది కదండి, అంటే మనము మలద్వారము, ఆ మలద్వారం దగ్గర ఒక చీలిక ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, మలబద్ధకం ఉన్నప్పుడు ఎక్కువ మొక్కడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్, అక్కడ ఉన్న స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అదేమైపోతుంది, టేర్ అవుతుంది, ఇట్లా పేపర్ చినిగిపోయినట్టు అక్కడ స్కిన్ ఏమవుతుంది, ఒక కట్టు ఏర్పడుతుంది. అక్కడ ఒక కట్టు ఏర్పడినప్పుడు ఏమైపోతుందంటే అక్కడ నుంచి రక్తం రావడం జరుగుతుంది. అప్పుడు మోషన్ పోయినప్పుడు ఆ రక్తం దానికి ఆనుకొని రావడం వల్ల, ఆ మోషన్కి అది తగలడం వల్ల ఒక పేస్ట్లో కదా ఏదైనా చిన్నగా అంటుకుంటే ఎట్లా ఉంటుంది, సో అప్పుడు దాన్ని ఆ మోషన్ అంటుకొని రావడం జరుగుతుంది. సో అప్పుడు అది ఫిజర్స్ అని అర్థం. సో దాంతోపాటు మోషన్లో రక్తంతో పాటు ఏదైనా చీము కానీ ఇంకేమన్నా రావడం అయిందనుకోండి, అది ఫిస్టులా అని అర్థం. ఇంకొకటి, ఫిస్టులా ఏంటంటే మన మలద్వారం పక్కకే ఇంకొక చిన్న ఓపెనింగ్ కానీ లేకపోతే చిన్న హోల్ కానీ డెవలప్ అవుతూ రెగ్యులర్గా దాని నుంచి పస్ అని అంటే చీము కానీ లేకపోతే ఇంకా చిన్నగా మన మోషన్ కానీ అందులో రావడం జరుగుతుంది. ఇంకొకటి, దుర్వాసన రావడం జరుగుతుంది, మనకు దురద పెడుతుంటుంది, అక్కడ చుట్టూ ఊకే గోకాలు అనిపిస్తుంది, ఇలా రకరకాల ఇబ్బందులు అనిపిస్తున్నాయి. దాన్ని ఫిస్టులా అని అర్థం. సో మోషన్ వెళ్ళినప్పుడు రక్తం వస్తుందంటే ప్రతిసారి అది క్యాన్సర్ కాదు, మోషన్ వెళ్ళిపోయినప్పుడు రక్తం వస్తుందంటే ప్రతిసారి అది పైల్స్ కాదు. సో అది ఏంటి అని అంటే, మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టరు టెస్ట్ చేసి
అది పైల్సా, ఫిజర్సా, ఫిస్చులానా, లేకపోతే మన ఏమన్నా పొట్టలో అంటే స్టమక్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయండి. స్ట్రెస్ తగ్గించుకోండి. లేట్ నైట్ డిన్నర్స్లో కూడా మీరు ఎప్పుడైనా తిన్నా కానీ ఏం తినాలి అంటే సాఫ్ట్ ఫుడ్ తినాలి. ఎక్కువ కానీ నైట్ డిన్నర్స్లో ప్రోటీన్ ఫుడ్ తక్కువ చేస్తూ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్ అని అంటే ఎందులో ఉంటుంది? ఇప్పుడు నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. సో ఇలాంటి ప్రోటీన్ ఫుడ్, ఇప్పుడు వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అయినప్పుడు సోయా అంటారు, మీల్ మేకర్ అంటారు, ఇలాంటి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో మనము పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత ఫుడ్ తిన్నాక కంపల్సరీ మనం ఏంటంటే కీరా, క్యారెట్ అంటే దోసకాయ కానీ క్యారెట్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే. ఇంకొకటి మన ఫుడ్లో డిన్నర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాంబార్లో సొరకాయ అంటే ఆనపకాయ ఎక్కువ ఉండేలా తీసుకోండి. ఎందుకంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. ఆ సొరకాయ కూడా ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇదే సాంబార్లో సొరకాయ ఇంకా బెండకాయ వేసుకొని చేయండి. ఎందుకంటే బెండకాయలు కూడా దాంట్లో ఒకటి మనకు పీచు పదార్థం లాగా ఉంటుంది కదండి, ఇంకొకటి జీవుడుగా ఉంటుంది. అది కూడా ఏం చేస్తుంది అంటే మన మోషన్ని, మన స్టమక్ లైనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి మన మోషన్ పోయింది ఈజీగా జారి కిందికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. సో అది కూడా ఒకటి. సో బెండకాయ కానీ సొరకాయ కానీ. ఇంకొకటి ఏంటంటే పాలకూర, మీరు రెగ్యులర్గా పాలకూర తీసుకున్నట్టయితే అది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా మనం తీసుకుంటూ, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైనా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఎందుకు అని అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అని అంటే గుర్తుపెట్టుకోండి, వాల్నట్ ఒకటి, పంకిన్ సీడ్స్ ఒకటి, బాదాం ఒకటి, ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ, ఇంకొకటి పిస్తా, ఇవి రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మెగ్నీషియం ఏం చేస్తుంది, మన కండరాలని రిలాక్స్ చేస్తుంది. అంటే రిలాక్స్ అనేది ఇట్లా చేస్తుంది. సో మన మోషన్ మలద్వారం దగ్గర ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి కాబట్టి మోషన్ ఈజీగా కిందికి వచ్చేస్తుంది. సో అప్పుడు మొక్కాల్సిన అవసరం లేదు, మొక్కాల్సిన అవసరం రాదు కాబట్టి, అంటే మొక్కడం అంటే ఏంటి, ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు చీలిక అనేది రాదు. అప్పుడు చీలిక రాదు కాబట్టి ఫిజర్స్ అనేది రావు. సో ఇలా చేయడం వల్ల కూడా మనకేంటి అని అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సో రక్తం పోయిన ప్రతిసారి అది పైల్స్ అనుకోవద్దు, రక్తం పోయిన ప్రతిసారి అది ఫిజర్స్ అనుకోవద్దు, లేకపోతే ఫిస్టులా అనుకోవద్దు. ఇంకొకటి, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫిజర్ సమస్యకి హోమియోపతిలో ఒక బ్రహ్మాండమైన మెడిసిన్ చెప్తానండి మీకు. ఐరిస్ వర్సికులార్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అలాగే ఏంటి అంటే రొబీనియా అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి కాలీ నైట్రికమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యాసిడ్ ఫాస్ అనేది మెడిసిన్ ఉంటుంది. సో ఇన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇన్ని రకాల మెడిసిన్స్ ఏ లక్షణం ఉంటే ఎలాంటి వారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి. సన్నగా ఉన్న వాళ్ళకు ఒక మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, లావు ఉన్న వాళ్ళకు ఒక మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఉక్కపోతను కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి ఒక మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ చలితో బాధపడుతున్న వాళ్ళకి ఒక మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆహారపు అలవాట్లు, కొంతమందికి స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, హార్ట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో మెడిసిన్స్ మనిషి యొక్క లక్షణాలు, అది ఒక ఆహార అలవాట్లు ఇవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది. సో మీకేమైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి, మా కన్సల్టేషన్ తీసుకోండి. తద్వారా మీకు కంప్లీట్గా పర్ఫెక్ట్గా రూట్స్ నుంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రూట్ కాజ్ని అనలైజ్ చేసి తర్వాత రూట్ కాజ్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు, ఆఫ్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. హైదరాబాద్ కాకపోతే వేరే దగ్గర నుంచి కాల్ చేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా విదేశాల నుంచి కూడా కాల్ చేయవచ్చు. మెడిసిన్ మేము మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.